సాధారణంగా యమతర్పణాన్ని నరక చతుర్దశి రోజున, కృష్ణాంగార చతుర్దశి రోజున తప్పనిసరిగా యమతర్పణం చేస్తారు. అంటే కృష్ణాంగారక చతుర్దశి అంటే అమావాస్య ముందు వచ్చేటటువంటి కృష్ణపక్షంలో వచ్చినటువంటి అంగారకము అంటే అంగారకుడు అంటే కుజుడు. కుజుడు యొక్క రోజు ఏది? భౌమవారం, కాబట్టి మంగళవారం. కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశితో కూడినటువంటి మంగళవారము కృష్ణాంగారక చతుర్దశి, నరక చతుర్దశి. విశేషం ఏంటంటే ఈ సంవత్సరం ఆశ్వేజ బహుళ చతుర్దశి మనకి నరక చతుర్దశిగా వచ్చింది. కార్తీక మాసంలో కూడా కృష్ణపక్షంలో వచ్చినట్టు కార్తీక బహుళ చతుర్దశి మంగళవారం వచ్చింది. ఆ కారణంగా ఈ 2 మాసములు శరదృతువులో మనము తప్పనిసరిగా 2 సార్లు కూడా యమతర్పణం చేసే అవకాశం మనకు లభించింది. ఈ యమతర్పణం చేయడం వల్ల మనకి యముడి యొక్క ప్రీతిని పొంది యమబాధలు లేకుండా చేసుకోవడానికి, అపమృత్యు దోషం లేకుండా చేసుకోవడానికి, అకాల మృత్యు దోషం కలగకుండా ఉండడానికి మనకు అవకాశం దొరికింది. ఈ 2 మాసాలు కూడా వరుసగా రావడం చేత. ఇకపోతే ఈ కృష్ణాంగార చతుర్దశి రోజున కానీ నరక చతుర్దశి రోజున కానీ 50 మంది కూడా సంకల్పం చేసిన తర్వాత యమప్రీత్యర్థం కృష్ణాంగార చతుర్దశ్యాం అని కృష్ణాంగార చతుర్దశి రోజున, నరక చతుర్దశ్యాం అని నరక చతుర్దశి రోజున తర్పణం కరిష్యే, యమతర్పణం కరిష్యే అని మహాపర్వణ పుణ్యకాలే యమతర్పణం కరిష్యే అని మనం అక్షతలో నీళ్లు అరివేణిపళ్ళెంలో విడిచిపెట్టి మనం దక్షిణంగముఖంగా కూర్చుని దర్భలు పరిచి బరిహిస్సు పరిచి ఆ దర్భాసనం వేసుకుని కూర్చాసనం కానీ దర్భాసనం కానీ మనం వేసుకుని దక్షిణంగా తిరిగి జీవపిత్రులైతే అంటే తండ్రి జీవించి ఉన్నవారైతే సవ్యంగానే ఎవలు కానీ లేదా అక్షతలతో కానీ శ్వేతాక్షతలతో కడిగిడు బియ్యంతో కానీ యమధర్మరాజుకి దేవతర్పణం చేయాలి. ఒకవేళ తండ్రి మరణించి ఉన్నట్లయితే మరణిస్తే ప్రాచీన వీతిలో తిలలతోటి దేవతర్పణమే చేయాలి. ఎందుకని దేవతర్పణమే చేయాలి? యమధర్మరాజు పితృదేవతల్లో వారు కాదు, దేవతాంశ, దేవదేవుడే. అంచేత దేవతల్లో అంశ కాబట్టి అష్టదిక్పాలకులు కూడా దేవతలే కదా, దేవతాంశ కదా. అంచేత యమధర్మరాజు నరక